నానబెట్టుకున్న రెడ్ రాజ్మా, అలాగే 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 పండు టొమాటో ముక్కలు, పెసరపప్పు 1 కప్పు కడిగేసి నానబెట్టాను. ఆ పెసరపప్పు కూడా నీళ్ళతో సహా వేసేసుకుందాం. అలాగే 2 కప్పుల బియ్యాన్ని అయితే కడిగేసాను. ఆ బియ్యాన్ని కూడా వేసుకుందాం. ఇంట్లో మనకి అప్పటికప్పుడు ఏదైనా చేసుకుందాము, తక్కువ టైంలో అయ్యేది ఏదైనా రెసిపీ ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి టైంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ రెసిపీ అయితే. 1 పాట్ రెసిపీనండి. బ్రేక్ఫాస్ట్లోకి, లంచ్లోకి, డిన్నర్లోకి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకుంటామో అంత హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఇందులో అయితే. మనకి నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. నీళ్ళు వచ్చేసి వంతుకి 2 వంతులు కాకుండా 3 నుంచి 4 వంతుల దాకా వేసుకుంటేనే బాగుంటుంది. ఇది 1 టీ స్పూను నెయ్యి వేసేసుకొని, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి ఇలా నీళ్ళు వేసేసి మూత క్లోజ్ చేసి 3-4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నీళ్లు ఎక్కువే ఉండాలి, తక్కువ మాత్రం వేసుకోవద్దు. 3-4 విజిల్ వచ్చిన తర్వాత గాలింత పోయిన తర్వాత తీసి చూస్తే మనకి అన్నం అనేది ఇలాగొచ్చి ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా గరిటెతో బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నామంటే అన్నం అనేది కొంచెం మ్యాష్ అయ్యి మనకి కన్సిస్టెన్సీ కొంచెము చిక్కగా వస్తుంది. సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము అయితే వేస్తున్నాను. నేనైతే కొద్దిగా ఎక్కువే వేసుకుంటున్నాను. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అది అక్కడ ఒక సైడ్ ఉడుకుతుంది, ఒక సైడ్ అయితే ఇలాగా నేతిలో మనకి నచ్చిన పప్పులు వేసుకొని పోపు అయితే రెడీ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చిశనగపప్పు ఇలా వేసేసుకొని పోపు అయితే వేసాను. కొంచెం ఇంగువ కూడా వేసాను. ఫైనల్గా పోపు వేసుకుంటే మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఈజీగా అప్పటికప్పుడు 10 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు 1 పాట్ రెసిపీ. ఇంకా స్టవ్ అయితే కట్టేసేద్దాం. ఇదైతే కొద్దిగా చల్లారితే కొంచెం చిక్కగా అవుతుంది కాబట్టి చేసిన వెంటనే తింటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది ఈ చలికాలంలో. ఇదైతే మా హస్బెండ్కి నేను బాక్స్లో తీసి పెడుతున్నాను, హాట్ బాక్స్లో వేసి. మళ్ళీ లేట్గా వస్తారు కాబట్టి కొంచెం లేట్ అయిందంటే చల్లారిపోయి అంత బాగోదు. బాక్స్లో పెట్టేస్తే అంతే వేడిగా ఉంటుంది. అండ్ పిల్లల కోసం అయితే ఇలా బౌల్లో అయితే వేసుకున్నాను. మిక్చర్ ఉంటే మిక్చర్ వేసుకొని సర్వ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక రెసిపీతో అయితే కలుద్దాం. బాయ్.